Fourth class EVS first lesson family worksheet 1. Read the following words 2 times. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ని చూసి అందంగా రాయండి. నెక్స్ట్ మైండ్ మ్యాప్. మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ని రాయాలి. ఫాదర్, అలాగే మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, సిస్టర్, బ్రదర్. నెక్స్ట్ కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నకు సమాధానాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ను మనం రాయించాలి. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్. ఇక్కడ ఇచ్చిన ఈ చిత్రాలకు చుక్కలు కలిపి కలర్స్ వేయండి. నెక్స్ట్ ఈ ప్రశ్నలకి సమాధానాలు రాయండి. నేమ్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్ రాయాలి, ఎవరెవరు ఉంటారో వాళ్ళు రాయాలి. వాట్ ఈస్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే ఏంటి. నెక్స్ట్ హూ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ అని ఎవరిని అంటాం. Next, Ravi calls his elder brother by his name. Is this correct? Why? What is good about calling family members by their relationship names instead of their actual names? What advice would you give Ravi? రవి తన అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అది సరైన పద్ధతేనా? ఎందుకు? లేదా కుటుంబ సభ్యులను పేర్లతో కాకుండా వరుసలతో పిలవడం ఎందుకు మంచిది? దాన్ని మీరు విద్యార్థులను అడిగినట్లయితే వాళ్ళ నుంచి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని మనం చక్కగా మోడిఫై చేయించి ఈ విధంగా రాయించవచ్చు. నెక్స్ట్, just like Deepika, did you recognize your parents in the old photos at your grandparents' house? Write what your grandparents told you about their childhood. దీపిక ఫోటోలో చూసి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుపెట్టింది. మీరు అలా గుర్తించగలరా? అయితే మీరు అలా గుర్తించినప్పుడు నానమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఏం చెప్పారో రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నెక్స్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ ఈ పేరాని చదివి కింద బ్లాంక్స్ని కంప్లీట్ చేయించాలి. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ దేర్ నేమ్స్. ఇక్కడ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే బ్రదర్ ఉంటే బ్రదర్ లేదా సిస్టర్ ఎవరంటే వాళ్ళ పేరు రాయాలి. నెక్స్ట్ డ్రా అండ్ లేబుల్ ఏ ఫ్యామిలీ ఫ్లో చార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ ఫ్లో చార్ట్ అంటే ఇలా గీతలతో బాక్సులు ఇలా బాణం గుర్తులతో ఉండేదాన్ని ఫ్లో చార్ట్ అంటాం. ఇక్కడ ఫ్యామిలీ గురించి అడిగాడు కాబట్టి ఫస్ట్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎవరుంటారు? గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ నుంచి మన పేరెంట్స్ నుంచి మనం బ్రదర్, సిస్టర్ అండ్ మీ. ఈ విధంగా ఫ్లో చార్ట్ గీయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 3. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ చక్కగా ఒక యాక్టివిటీ ఇచ్చారు. మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇళ్ళలో కానీ అందరికన్నా చిన్న వారి వివరాలు సేకరించి రాయండి. వెన్ వాజ్ ద బేబీ బోర్న్. శిశువు ఎప్పుడు పుట్టింది? ఈజ్ ద బేబీ
ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్? బేబీ శిశువు మగపిల్లవాడా ఆడపిల్లవాడా? హౌ ఆర్ యూ రిలేటెడ్ టు ద బేబీ? బేబీకి మీరు ఏమవుతారు? బ్రదరా, సిస్టరా లేదా కజినా? హౌ మెనీ అవర్స్ ఈచ్ డే డస్ ద బేబీ స్లీప్? ఆ బేబీ రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతుంది? హౌ డు బేబీస్ కమ్యూనికేట్ బిఫోర్ దే లెర్న్ టు స్పీక్? పిల్లలకి మాట్లాడడం రాదు కదా చిన్న పిల్లలకి, వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారు? క్రయింగ్ అండ్ స్మైలింగ్ అండ్ మేకింగ్ సౌండ్స్. నెక్స్ట్ ఈ పేరాన్ని చదివి ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, అవి పూర్తి చేయించండి. అలాగే ఎక్స్ప్లెయిన్ హౌ బర్త్ ఆర్ మ్యారేజ్ క్యాన్ చేంజ్ ఎ ఫ్యామిలీ. ఈ ప్రశ్నకు సమాధానం ఈ విధంగా రాయాలి. ఫ్యామిలీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఫ్యామిలీ జననం లేదా వివాహం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి వివరించాలి. నెక్స్ట్ అబ్జర్వ్ ఏ ఫ్యామిలీ వేర్ వన్ మెంబర్ మూవ్స్ అవే ఫర్ వర్క్. హౌ డస్ దిస్ ఎఫెక్ట్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్? ఒక వ్యక్తి పని నిమిత్తం కుటుంబం నుంచి దూరంగా వెళ్తే వెళ్ళిన కుటుంబాన్ని పరిశీలించాలి. అందులో ఆ కుటుంబ సభ్యులను అది ఎలా ప్రభావితం చేస్తుందో ఇది స్టూడెంట్స్ని అడిగినట్లయితే వాళ్ళకి వాళ్ళకి తెలిసి చెప్తారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చక్కగా రాయించవచ్చు. మనం ఇక్కడ ఉన్న ప్రశ్నలను ప్రతిదీ స్టూడెంట్స్ని అడిగి వారి చేత చెప్పిస్తే కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తాయి. ఇవే రాయాలని కాదు, వాళ్ళు చెప్పినవి కూడా మనం యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ 4, read the following words. నెక్స్ట్ fill in the blanks. నెక్స్ట్ read the given para. ప్యాసేజ్ చదివి నెక్స్ట్ ఇచ్చిన ప్రశ్నకి జవాబులు రాయించాలి. డ్రా అండ్ లేబుల్. ఇక్కడ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి బొమ్మలు గీయాలి. 3 బొమ్మలు, 3 రకాల ఇళ్ళని పక్క పక్కన గీయాలి. అది ఫస్ట్ ఎలా ఉండాలంటే వన్ చైల్డ్, ఇది ఫస్ట్ది న్యూక్లియర్ ఫ్యామిలీ చెందింది, సెకండ్ జాయింట్ ఫ్యామిలీ, నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. కిందన ఒక మాట రాయాలి, ఆల్ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ ఫ్యామిలీస్ అని మనం కిందన ఒక మాట రాయాలి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్? ఇది మన స్టూడెంట్స్ అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు. ఇలా వాళ్ళు చెప్పినవి కూడా మనం యాడ్ చేయవచ్చు. నెక్స్ట్, ఏ న్యూ బేబీ ఈస్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వాట్ చేంజెస్ డూ యూ సీ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఈ ప్రశ్న మనం విద్యార్థులు అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా చక్కని సమాధానాలు చెప్తారు. అలా వాటిని మనం మాడిఫై చేసి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ఇలా రాయించవచ్చు. Explain the difference between a nuclear family and joint family. న్యూక్లియర్ ఫ్యామిలీకి జాయింట్ ఫ్యామిలీకి డిఫరెన్స్ రాయాలి.
నెక్స్ట్ వర్క్షీట్ 5, రీరైట్ ద గివెన్ వర్డ్స్. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన పేరాని చదివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం రాయించాలి. ఈ పేరాని చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వీటికి ఆన్సర్స్ మీ స్టూడెంట్స్ చేత చెప్పించండి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వై డూ యూ థింక్ కోఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది ఫ్యామిలీ? కుటుంబంలో సహకారం ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? అలాగే నెక్స్ట్, ఇంట్లో బాధ్యతలను పంచుకోవడం ముఖ్యమా? కారణాలు రాయండి. నేను వీడియో లెంగ్త్ ఎక్కువ వద్దని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ క్వశ్చన్స్ చదివి చెప్తున్నాను. మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకుని కానీ రాసుకోవచ్చు. నెక్స్ట్ అసెస్మెంట్. నెక్స్ట్ రైట్ ద రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో చేంజెస్ ఎందుకు అవుతాయి? నెక్స్ట్ హూ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. ఈ 2 క్వశ్చన్స్ మనకి ముందు వర్క్షీట్లో ఉన్నాయి, వాటిని రాయించవచ్చు. నెక్స్ట్ రైట్ రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడానికి కారణాలు రాయండి. ఈ క్వశ్చన్ కూడా మనం స్టూడెంట్స్ అందరిని అడిగినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు చక్కగా. వాళ్ళ నుంచి కూడా మనం సమాధానం రాబట్టవచ్చు. కేవలం ఇందులో ఉన్నవే రాసి బోర్డు మీద రాసి లేదా టీవీలో స్మార్ట్ టీవీలో చూపించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చక్కగా పాయింట్స్ చెప్తారు. మనకు తెలియని విషయాలు కూడా స్టూడెంట్స్ నుంచి వస్తాయి కాబట్టి మనం వాటిని కూడా రాయించవచ్చు. చక్కగా ఇంగ్లీష్లో మార్చి సింపుల్ వర్డ్స్లో రాయించవచ్చు. Write a paragraph on my responsibilities in my family. ఈ విధంగా ఫస్ట్ లెసన్లో వర్క్షీట్స్ సంబంధించి అన్ని ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.